హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి 2 డేస్ బ్యాక్ మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు మేము స్టే చేసిన రూమ్ చూపిస్తాను మీకు ఇదేనండి ఇక్కడే స్టే చేసిన మేము తాండ్ర పాపారాయ భవన్ అఖిల భారత వెల్మ అసోసియేషన్ వాళ్ళది రష్ ఎక్కువ ఉంటుందో రూమ్స్ దొరుకుతాయో లేదో అని ఇక్కడి నుంచి రికమెండేషన్ తో వెళ్ళినాము కానీ అనుకున్నంత రష్ ఏం లేదు ఖాళీగానే ఉన్నది ఇదే మేము స్టే చేసిన సత్రము ఇక్కడ అన్నిటిని సత్రాలని అంటారు వెల్మ సత్రము రెడ్డి సత్రము వైశ్య సత్రము బ్రాహ్మణ సత్రం అని క్యాస్ట్లను బట్టి సత్రాలు ఉంటాయి ఈ సత్రం మటుకు చాలా పెద్దగా ఉందండి 1.5 ఎకరం నుంచి 1.5-2 ఎకరాల లోపు ఉంటది అంత ప్లేస్ ఆక్యుపై చేసుకున్నది సత్రము 3 వైపులా బిల్డింగ్ ఉంది ఒక వైపు మటుకు రోడ్ ఉంటది ఆ కనిపించే పెద్ద డోరు డైనింగ్ హాల్ అండి దీనిపైన 2 అంతస్తులు ఉన్నాయి మాకు ఫస్ట్ ఫ్లోర్ లో రూమ్ ఇచ్చారు ఇది బ్రహ్మనాయుడు బిల్డింగ్ ఇదేమో డైనింగ్ హాల్ లోపలికి వెళ్లే డోరు చాలా పెద్దగా ఉంటది డోరు ఇవేమో స్టెప్స్ పక్కనే లిఫ్ట్ కూడా ఉంది లిఫ్ట్ ఎప్పుడైనా పని చేయనప్పుడు స్టెప్స్ యూజ్ చేసుకోవచ్చు చూడండి చుట్టూ మొత్తం గ్రీనరీతో చాలా బాగుందండి చాలా పిన్ డ్రాప్ సైలెన్స్ ఇంతమంది ఉన్నా కూడా కొంచెం కూడా సౌండే లేదు చాలా సైలెన్స్గా ఉంది లిఫ్ట్ పక్కన సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి మెట్లున్నాయి మెట్ల పైన వెళ్ళొచ్చు ఎక్కువ లిఫ్ట్ పైన వెళ్తారు ఇదంతా కారిడారు దీంట్లో మొత్తం టోటల్ 18 రూమ్స్ ఉన్నాయి ఇటు 9 అటు 9 రూమ్స్ ఉన్నాయి చాలా నీట్ గా ఉందండి కింద పైన అంతా నీట్ గా ఉంది డోర్ పక్కన గోడ పైన బోర్డు కనిపిస్తుంది చూడండి ఇది డొనేట్ చేసిన వాళ్ళ పేర్లట ఒక్కొక్క రూమ్ దగ్గర ఎవరైతే డొనేట్ చేసిండ్రో ఆ డోనర్ పేరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు కూడా ఉన్నాయి శ్రీశైలంలో ఉన్న శివయ్యకు మల్లికార్జునుడు అనే పేరు ఎందుకు వచ్చిందో మీరు ఎవరైనా చెప్పగలుగుతారా నేనే చెప్తాను వినండి పూర్వకాలంలో పార్వతీదేవి శివయ్యను ప్రసన్నం చేసుకోవడానికి మల్లికా పుష్పాలతో రోజు పూజించేది మల్లికా పుష్పాలంటే మల్లె పూలు మల్లికలతో పూజించబడ్డాడు కాబట్టి మల్లికార్జునుడు అని పేరు వచ్చిందని స్థల పురాణం చెప్తుంది జ్యోతిర్లింగము శక్తి పీఠము ఒకే చోటు ఉన్న పరమ పవిత్రమైన ప్రదేశం అండి ఇది ఈ రూము మాకు అలాట్ చేసిండ్రండి నంబర్ 109 ఈ రూమ్ డొనేట్ చేసిన డోనర్ పేరు సిబ్బాడి సరోజాదేవి తిరుపతి రావు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు అంటే కొడుకులు కోడన్లు కూతురు అల్లుడు పేర్లు కూడా ఉన్నాయి ఈ రూమ్ లో 4-5 ఈజీగా ఉండొచ్చు ఒక సింగిల్ కాట్ ఉంది ఒక డబుల్ కాట్ ఉంది 2 చైర్స్ ఉన్నాయి ఒక టీపాయ్ ఉంది నేను రూమ్ లోకి వెళ్ళగానే వీడియో తీయలేకపోయినండి వెళ్ళేసరికి చాలా నైట్ అయింది అందుకే వచ్చే ముందు తీసిన కొంచెం మెస్సీగానే ఉంది రూమ్ అంతా వాళ్ళు ఇచ్చినప్పుడు మటు నీట్ గానే ఉంది ఇది పెద్ద విండో అండి గాలి వెలుతురు చాలా బాగా వస్తుంది కానీ మేము ఓపెన్ చేసుకోలేదు విండోని అటాచ్డ్ బాత్రూమ్ ఉంది గీజర్ ఉంది ఏసీ ఉంది అన్ని ఉన్నాయి ఇప్పుడు మనం డైనింగ్ హాల్ కి వెళ్దామండి ఇదంతా డైనింగ్ హాలే చాలా పెద్దగా ఉంటది ఎవ్వరు లేనప్పుడు తీసిన నేను వీడియోని వెళ్ళగానే అమ్మవారు విఘ్నేశ్వరుడు కుమారస్వామి సమేతంగా ఉన్న అమ్మ మధ్యలో శ్రీచక్రము శివనామాలతో మల్లికా పుష్పాలతో మంచిగా అలంకరించారు కొబ్బరికాయ కూడా కొట్టారు చూడండి కనిపిస్తుంది దీపాలు వెలిగించారు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి దీపాలు కూడా వంట అవగానే ముందు అమ్మవారికి నైవేద్యం సమర్పించి తర్వాత యాత్రికులకు పెడతారు మధ్యాహ్నం లంచ్ పెడతారు నైట్ డిన్నర్ పెడతారు ఇంకా బ్రేక్ఫాస్ట్ టీలు అట్లాంటివి ఏమి ఉండవు ఇవన్నీ కలుపుకొని రూముకు 1200 ఛార్జ్ చేస్తారండి పర్ డేకి అందరూ తినేసి వెళ్ళిపోయిన తర్వాత నేను వీడియో తీస్తున్నాను అయినా కూడా నీట్ గా ఉంది చూడండి చైర్స్ మటు కొంచెం ఇటువటు జరిగి ఉన్నాయి పరమ పవిత్రమైన ఈ ప్రదేశాన్ని తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి రెగ్యులర్ గా వచ్చే వాళ్ళంటే ఇంకా అంతకన్నా పుణ్యాత్ములు ఉండరు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్